కల్కి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. నిజానికి రాజా సాబ్ ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమా, కానీ షూటింగ్ లేట్ కావడంతో పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. దసరా కాకపోతే దీపావళికి వస్తుందనుకుంటున్నారు, కానీ ఈ ఏడాది రాజా సాబ్ వచ్చే అవకాశాలే లేవట. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ రాజా సాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. ఇది ఎప్పుడో మేకర్స్ ప్రకటించిన డేట్, కానీ ఇప్పుడు విడుదల తేదీ మారింది. మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది కూడా మేకర్స్ తెలపలేదు. దాంతో ఫ్యాన్స్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎప్పుడో 2022లో స్టార్ట్ అయిన మూవీ ఇది. మారుతి లాంటి ఫాస్ట్ డైరెక్టర్ కూడా ఈ చిత్రాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నాడు, కనీసం విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడని రెబెల్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అయితే ఇది పూర్తిగా గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం. మరో విధంగా చెప్పాలంటే బాహుబలి స్థాయిలో గ్రాఫిక్స్ ఉండనున్నాయి. అందుకే సమయం పడుతోందట. రాజాసాబ్ గురించి మారుతినే అప్డేట్ ఇచ్చాడు. సినిమా టాకీ చాలా వరకు పూర్తయిందని, సాంగ్స్ ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయని చెబుతున్నాడు. CGI వర్క్ కంప్లీట్ అయిన తర్వాత విడుదల తేదీని నిర్మాతలు ప్రకటిస్తారట. వచ్చే ఏడాది సంక్రాంతికే మూవీని విడుదల చేయాలనుకుంటున్నారట. వీలుంటే మాత్రం క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.